ఒక టిప్పర్ డ్రైవర్ అని అవమానించిన చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు. సింగనమల అభ్యర్థిగా ఆయన నిన్న భారీ జనసందోహం మధ్య టిప్పర్ వాహనాన్ని స్వయంగా వీరాంజనేయులు నడుపుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో సింగనమల నియోజకవర్గ కేంద్రం జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకుల మధ్య ఆయన ర్యాలీ నిర్వహించారు. జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ, ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్లాలన్న ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చారని, ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు పేదలన్నా దళితులన్నా చిన్నచూపు అని వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నా ఆర్థిక పరిస్థితి, నా వృత్తిని అవమానించారన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సింగనమలలో భారీ విజయం సాధిస్తామని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశారు వీరాంజనేయులు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా ఈరోజు సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు, అలాగే మా ఎమ్మెల్యే మా అక్క అయిన శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, అలాగే ఆలూరు సాంబశివారెడ్డి గారు, అలాగే ఒక సాధారణమైన కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్నైనా నేను ఈరోజు గుర్తించి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వారందరి ఆశీస్సులతో, మా అక్క అయిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారి ఆశీస్సులతో, ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం అలాగే సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 15 రోజులు ఉన్నాయి ఎలక్షన్ కూడా. రాబోయే రోజుల్లో కూడా సింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. అలాగే మా జగనన్నను కూడా సీఎం చేసుకుంటాము. పేదల సంక్షేమ సారథి మా జగనన్న, సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగానే మా జగనన్న పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకొని సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం.